హలో అండి, నమస్తే. మన మెదడు చేసే మ్యాజిక్ గురించి మీకు తెలుసా? మనం సహజంగా రోజు వీటిని వింటూ ఉంటాం, ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వీటి గురించి మనకు అస్సలు తెలియదు. తెలుసుకుందామా? మన మెదడు రోజు వందలాది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. దాని మీద కాగ్నిటివ్ బయాసిస్ అనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి తెలుసుకుంటే చాలు, మనం ఎలా ఆలోచించాలి అన్న విషయాల మీద చాలా క్లారిటీ వస్తుంది. ఇల్యూజరీ ట్రూత్ అంటే ఒక విషయాన్ని పదే పదే వినడం వల్ల అది నిజం కాకపోయినా నిజమని మన మెదడు నమ్మేస్తూ ఉంటుంది. అందుకే ఏ విషయాన్నైనా నమ్మే ముందు ట్రూత్ అంటే అది నిజమా కాదా అని రీచెక్ చేసుకోవడం చాలా అవసరం. యాంకరింగ్ బయాసిస్ అంటే మొదట విన్న సమాచారం తర్వాత తీసుకునే నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ వినగానే నిర్ణయం తీసుకోకుండా కాస్త టైం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కన్ఫర్మేషన్ బయాసిస్ అంటే మన అభిప్రాయానికి సరిపోయే విషయాలనే మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అందుకోసం భిన్నమైన అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఏం చేయాలో అన్నది క్లారిటీ వస్తుంది. హాలో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి గురించి మనకు ఒక విషయం తెలియగానే ఆ ఒక్క లక్షణం వల్ల వారి మిగతా లక్షణాలన్నీ అలానే ఉంటాయి అని అంచనా వేసేస్తూ ఉంటాం సహజంగా. కానీ ఒక్క లక్షణంతో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయకుండా వారి మిగతా విషయాలను గురించి పూర్తిగా తెలుసుకొని లేదా వారితో కొంత టైం స్పెండ్ చేసి వారితో కొంత ట్రావెల్ చేసినాక వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం అవసరం. నెగిటివ్ బయాసిస్ అంటే మంచి విషయాల కంటే ఎక్కువగా చెడు విషయాలనే ఉంటూ ఉంటాయి మన మెదడుకు. పాజిటివిటీ కంటే ఎక్కువగా నెగిటివిటీ. అందుకోసమే రోజు జరిగే మంచి విషయాలను రాస్తూ ఉండండి. వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు ఎన్నో మంచి విషయాలు విన్నా ఆ రోజులో జరిగిన ఏదైనా నెగిటివ్ విషయం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయం, మీకు నచ్చని విషయం, మీరు బాధపడ్డ విషయమే ఎక్కువగా గుర్తుండి ఉంటుంది. లేదా ఎవరైనా 100 మంది మిమ్మల్ని మెచ్చుకున్నా ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు చూడు, ఆ విషయమే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. అదే నెగిటివ్ బయాసిస్.